రే రే మా బడాయి వాసంగా దిగుతుంటా తను మా బడాయి పాలు వాడు తాగితే నీకు తెలీదురా. మేము కలుసుకుంటే ఏకంగా కాలువే మేము రోజు బలం కోసం ఈ ఊర్లో ఉన్న గడ్డి పాలు తాగుతుంటాం రా. రోజు బలానికి దున్నపోతు పాలు తాగుతాంటా. అమ్మ నా కొడక, నా సంగతి నీకు తెలియదు రే. నేను రోజు మేకాలు పెరగడం కోసం సంపంగ నూనె రాస్తాను రా గాడిగా. నేను రోజు తక్కువగా గడ్డాలు పెరగడానికి ఎవరిది మాత్రం ఉంటాను రా. అయితే ఓకే, నీలో ఎంత ఉందో ఇప్పుడే చూసుకుంటామంటా. దమ్ముంటే సత్తు. ఒరే ఒరే కాస్త బలమైకి పడ్డాను రా బడాయ్, అంతేగాని ఇంకేమీ లేదురా. వెళ్ళి మేము పడిపోతారంట. వీడు అమాయకుడంటమ్మా, అమాయకుడంట. మాత్రం తగ్గుతున్నావేట్రా. మరి కాపులో ఎప్పుడు స్థానాలు దొరికి కలగలరా. అమ్మాయిరా. ఒరే 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 అమ్మాయి చాలా బాగుందిరా. అయితే ఎక్కేందుకు రాల్సా. ఆ అమ్మాయి తానంద ఎక్కడే ఎక్కడో ఒక్కని అడిగిస్తే కలిపి కాపలా కాసేస్తారా బాబు. ఎందుకే మన దేవుడు ఏది?
లేదమ్మా. నీ పుట్టినరోజు అనగానే మీ అమ్మ గుర్తొచ్చిందమ్మా. మీ అమ్మ గుర్తొచ్చింది. అవునమ్మా, పుట్టినరోజు అనగానే అందరూ ఆ దేవుడికి దండం పెట్టుకుంటారమ్మా. కానీ మీ అమ్మ పెట్టుకున్నది కాదమ్మా, దండం కూడా పెట్టుకున్నది. కంగారు పడకటి ప్రేమికులకు భయం ఉండకూడదు. అదే మీ మాటలో మర్చిపోయింది. విష్ హ్యాపీ బర్త్డే. నేను వచ్చింది కాఫీ కోసం కాదు డియర్. చెప్పమంటావా? నీకు తెలియని నీ చక్కెరను కసిక్కుమని కొరికేయాలంట కసి పడుతుంది. అమ్మాయి గారి పని కట్టడానికి అసలు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఇలాంటి సుందర సుకుమారిని ప్రేయసుగా పొందినందుకు నా మనసు మధురాహాలతో రాగరంజితమై అనంతపాంతులు తాకుతుంది. అవును డియర్, అమిత్రమే ఇలాగే పని వేసుకొని గోరింతల ఆకాశంలో హాయిగా తేలిపోవాలి. దుప్పటి ఎందుకు కౌగిలి ఉండగా తలగడ దండగా పొడి తుడుకుండగా రుచి మరిగి మరిగి ప్రతిరోజు మణి గొలగితే ఆగిపోతాందే
దుద్దులు ఎందుకు ముద్దులు ఉండగా గుట్టకలు దండగా తగితలుండగా ఏమనుకుంటుందా ఈ ప్రభుత్వం? మిమ్మల్ని పట్టుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది బాస్? చెప్పులు ఉంటేనే ఈ ఆఫీసులకి ఆడల పడుతుంది. మిమ్మల్ని కన్నెత్తి చూడడానికి ఈ జనం భయంతో గుండెలు పట్టుకుంటున్నారు. మంత్రుల గురించి ఏం చెప్పంటారు బాస్? వాళ్ళు 10 కాలాల పాటు పదవిలో ఉండాలంటే మీకు ప్రణాళిక చేయవలసిందే బాస్. నువ్వు చెప్పింది నిజమే కావచ్చురా. కట్టుకున్న పెళ్ళైన నమోదు చేయాలి. ఆ మంగ బదులైన కంత్రి నాయాలని నమ్మకూడదు. పన్నేసి ఉంచండి. అవును బాస్, చెప్పింది అక్షరాలు నిజం. ఈ రాజకీయ నాయకులు నమ్ముకున్న ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు మీరు చూస్తున్నారు కదా. కరెక్ట్గా చెప్పారా నాగు? ఈ దరిద్ర చేతుల్లో పడబడ్డా కదా భారతదేశం అప్పుల ఊబిలో కూలిపోతుంది. ఈ కత్తిరి మైనా పడే కదా జనం వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. అవును, అడగడం మర్చిపోయా. ఎలా సాగుతుందో మన వ్యాపారం? మన వ్యాపారం ఏం బాస్ బ్రహ్మాండంగా సాగిపోతుంది. మన వాళ్ళ చేతిలో పడి ఆ కోట్ల రూపాయల ఆదాయం మన ప్రజలకు దర్జాగా వచ్చేస్తుంది. అన్నట్లు ఎవరైనా మన మార్గానికి అడ్డం వస్తున్నారా? ఈ టైగర్ చిందాని చెల్లెకి ఎదురొచ్చే మన గడిక కొట్టలేదు బాస్. కానీ ఒక విషయం బాస్, వాడు బాస్ వాడు అడుగు చెప్పుల్లో ఉంటేనే ఈ రాజ్యంలో అరాచకానికి తెర పడుతుంది. అయినా ఈ దేశంలో రాష్ట్రాలని రావణా కష్టాల తయారు చేద్దాం. ఈ తయారు చేద్దాం ముందు వాడేద్దరా వాడే చూస్తే నిలబడి నలిగి పడండి. నీకు అప్పగించిన ఏం చూసావా? నా ఏంటి స్మగ్లింగ్ చేస్తూ పోలీసు పనుల్లో పడిన మన వాళ్ళని ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా జైల్లో కోసి పారిసా బాస్. నీతో మజా చేస్తున్నాను. సగారాన్ని పడుతున్నారా?